కుత్బుల్లాపూర్ ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్పీ పార్టీ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ రాష్ట్రాల వారీగా చేసుకోవచ్చని రావడంతో కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాంగణంలో స్వీట్లు పంచుకుని అమరవీరులకు మరియు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సిల్వర్ శ్రీనివాస్ మాదిగ రసమల్ల యాదగిరి మాదిగ మాట్లాడుతూ ఈ విజయం అమరవీరులకు అంకితమని తెలిపారు. 2004లో 5 జడ్జీల ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కొట్టివేసిన తర్వాత 2024లో 7 జడ్జీల్లో ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకత గురించి తీర్పునివ్వడం సంతోషమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జాతీయ నాయకులు తోకల చిరంజీవి మాదిగ, ఇసురం రమేష్, సంఖి, మహేష్ గడ్డం, కురుమయ్య, మట్టా నరసింహులు, దళిత సంఘాల నాయకులు రామడుగు సిద్ధయ్య, బోతాల విజయభాస్కర్రావు, యాదయ్య, మహిళా నాయకురాలు నడిమిదొడ్డి సలోమి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో దాదాపుగా 30 సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలుగా నిరంతరం ఉన్నటువంటి పోరాటం చేస్తూ మరియు ఈరోజు సుప్రీంకోర్టు ఉన్నటువంటి న్యాయస్థానం మరి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మరి రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని చెప్పి ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ శుభ సందర్భంగా మరియు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఢిల్లీలో పెద్దలందరినీ కలిసి మరి అదేవిధంగా మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు వర్గీకరణ సాధించిన ఫలాలని మరి తిరిగి హైదరాబాద్కి తీసుకురావడం సందర్భంగా ఈ నెల 13వ తారీఖు నాడు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ హైదరాబాద్లోకి ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీద గడ్డ మీద అడుగు పెట్టబోతున్నాడు. కాబట్టి మరి ఈ ఈ 2 తెలుగు రాష్ట్రాలు మరి అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు మరి అన్ని రాష్ట్రాల నుంచి కూడా మందకృష్ణ మాదిగ గారికి స్వాగతం పలకడానికి మరి అదేవిధంగా దగ్గరలో ఉన్న ప్రాంతం హైదరాబాద్కి మరి నన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి దుమ్ము చిన్నాని మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి జాతీయ కమిటీ నియమించింది. మరి అదేవిధంగా ఈ కమిటీలో భాగంగా కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి అన్ని డివిజన్లని సమాయత్తం చేసి మరి కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి మాదిగ కులాలందరినీ కూడా ఏకం చేసి మరి ప్రతి ఒక్కరిని కూడా మహిళలను ప్రతి ఒక్కరిని కూడా విద్యార్థుల్ని ఉద్యోగస్తుల్ని అందరిని కూడా ఏకం చేసి మరి కృష్ణ మాదిగ గారు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కృష్ణ మాదిగ గారికి ఘనంగా స్వాగతం పలకడానికి ఇక్కడి నుంచి వేల మందితో మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కృష్ణ మాదిగ గారు మనకు 30 సంవత్సరాలుగా నిరంతరం వర్గీకరణ మాదిగల లక్ష్యంగా ఉన్నటువంటి వర్గీకరణ సాధించిన మా మాదిగల ఆత్మబంధువుడు దేవుడు. మరి ఏ దేవుడు కూడా మాకు ఇలాంటి అవకాశం సాధించలేదు. అది కేవలం మా దేవుడైనటువంటి మందకృష్ణ మాదిగ గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెట్టబోతున్నాడు. కాబట్టి కృష్ణ మాదిగ గారికి ఘనమైన స్వాగతం పలకడానికి ఇక్కడ ఇచ్చేసి మరి అన్ని వర్గాల్లో ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ గారి అభిమానులకి మరియు కులస్తులకి అందరికి కూడా స్వాగతం పలకాలని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి అన్న శ్రీనివాస్ అన్న గారు మరియు రామస్వామి గారికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులకి మాకు ఎంతోగా వర్గీకరణకి ఇంత స్థాయికి మరి అన్ని సంపన్న వర్గాలకు అందించినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.